ఈసెట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మొత్తం బుక్స్ చదివితే సరిపోదు. హలో ఆల్! వెల్కమ్ టు గైడ్ ఫర్ యూ ఛానల్. ఇంకో 1 మంత్‌లో ఈసెట్ ఎగ్జామ్. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా? ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చెప్పే ఈ టిప్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా ఫాలో అవ్వండి. ఈసెట్ ఎగ్జామ్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. ఐడియా ఉండాల్సిందే. ఎందుకంటే ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది. జస్ట్ కిడ్డింగ్. మీకు తెలియకుండా పర్లేదు. ఎందుకంటే నేనున్నానుగా మీకు చెప్పడానికి. మనకు ఈసెట్ ఎగ్జామ్‌లో ఓవరాల్‌గా 200 మార్క్స్ అయితే ఉంటాయి కదా! అయితే ఈ 200 మార్క్స్ మళ్ళీ స్ప్లిట్ అయ్యాయి. కోర్ సబ్జెక్ట్ నుంచి మనకు 100, ఇంకో ఎంపీసీ. ఈ ఎంపీసీ నుంచి మనకు ఇంకో 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ ఎంపీసీలో మళ్ళీ మనకి 100 మార్క్స్ మళ్ళీ స్ప్లిట్ అయ్యాయి. మ్యాథ్స్ నుంచి మనకు 50 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 25 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 25 మార్క్స్. ఇప్పుడు మనము ఈ మార్క్స్ మీద ఫోకస్ చేయాలి. మీరు క్రాక్ చేయాలంటే ఎప్పటికైనా మార్క్స్ ఎలా గెయిన్ చేయాలనేది ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఈ ఎంపీసీలో మనకు మ్యాథ్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ఉన్నాయి కదా! అది కోర్ సబ్జెక్ట్స్ నుంచి అయితే, కోర్ నుంచి డైరెక్ట్ 100 మార్క్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఫోకస్ చేయాలి. ఈ ఎంపీసీ నుంచి ఉన్న 100 మార్క్స్ మీద నుంచి మీరు ఒక 60-70 మార్క్స్ తెచ్చుకుంటారా? లేదా ఈ కోర్ నుంచి ఒక 60-70 వరకు తెచ్చుకోగలరా అనేది అది మీ ఇంట్రెస్ట్. ఇక్కడ నేనేం చెప్తానంటే కోర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడం మంచిదంటాను. ఎందుకంటే అది మీకు ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. లైక్ గేట్ ఎగ్జామ్స్‌కి లేకపోతే మీరు డిప్లొమా బేస్డ్ ఏదైనా కంపెనీస్ ఇలా ఉంటాయి కదా! అలా అప్లై చేసేటప్పుడు మీకు కోర్ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్స్ పెడతారు. లేదక్క నాకు కోర్ ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎంపీసీ బాగొచ్చు. నేను దాని మీద ఫోకస్ చేస్తానంటే చెయ్యండి. మీకు ఇప్పుడు మార్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈసెట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి కాబట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. లేదక్క నాకు కోర్ ఇంట్రెస్ట్, నాకు ఎంపీసీ అంతగా రాదు, మ్యాథ్స్ రాదు అంటే కోర్ విల్ గో విత్ కోర్. ఎందుకంటే కోర్‌లో మనకు అంత ప్రాబ్లమాటిక్ ఏముండవు. ఇంకా సర్క్యూట్స్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. అలా అని చెప్పి మరీ బట్టి కొట్టకండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకున్నది ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీరు ఎంపీసీ నుంచి స్కోర్ చేస్తారా? లేదంటే కోర్ సబ్జెక్ట్స్ నుంచి స్కోర్ చేస్తారనేది ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను కోర్ సబ్జెక్ట్స్ నుంచి స్కోర్ చేయాలనుకున్నాను. ఓకే. మీకు ఈసెట్ 2026 అనేది సిలబస్ అనేది పీడిఎఫ్ ఉందా మీతో? లేకపోతే నాకు కింద కమెంట్ చేయండి. నేనైతే షేర్ చేస్తాను లింక్. రెఫరెన్స్‌గా ఒక ఈసీఈ సిలబస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఆ బ్రాంచ్ కాబట్టి. ఇక్కడ మీకు డీటెయిల్‌గా ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రమే మెయిన్‌గా ఫోకస్ చేయండి. దాని తర్వాత మనకు ఇలా ఏ లెసన్స్ నుంచి లేదంటే యూనిట్స్ నుంచి ఏ టాపిక్స్ మీద క్వెషన్స్ వస్తాయి అనేది డీటెయిల్‌గా ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. మీరు అలా డివైడ్ చేసుకొని ఆ టాపిక్స్‌ని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్‌గా కిందకి స్క్రోల్ చేస్తే ఏ టాపిక్స్ నుంచి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ వెయిటేజ్ ఎక్కువ దేనికుంది, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ దీని నుంచి మనకు ఓవరాల్‌గా 7 మార్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా ట్రాన్స్‌ఫార్మర్స్ దీని నుంచి కూడా 7 మార్క్స్ ఉన్నాయి. ఇలా దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటే దాని మీద మీరు ఫోకస్ చేయండి. అప్పుడు మీరు ఎక్కువ ప్రిపేర్ అయినా కూడా మనకు యూజ్ ఉంటుంది. లేదు ఒక 3 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో కూడా సేమ్ టాపిక్స్ ఎక్కువే ఉంటాయి. అలా ప్రిపేర్ అయ్యి ఓన్లీ 3 మార్క్స్ వల్ల అంత సిలబస్ ప్రిపేర్ అయ్యి అంత యూనిట్స్ అంటే దానికి సంబంధించి అంత సిలబస్ అదేదో దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయినా 3 మార్క్సే వస్తాయంటే వేస్ట్ కదా! సో మీరిక్కడ హై వెయిటేజ్ దేనికుందో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వాలి. ఇట్లా మీరు దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉందో దాన్ని ఫోకస్ చేయండి. దాని మీద కూర్చోండి. మార్క్స్ పెరుగుతాయి. ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే తక్కువ మార్క్స్ ఉన్న దాని మీద ఫోకస్ చేయడం వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మీరు
ఇక్కడ క్లియర్‌గా చూడండి ఒకసారి. మైక్రో కంట్రోలర్స్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఉంది కదా! మైక్రో కంట్రోలర్స్ అని. దీని నుంచి 8051 ఆర్కిటెక్చర్ అలానే ఇన్‌స్ట్రక్షన్ సెట్, సబ్ రొటీన్స్ ఇవి ఉన్నాయి కదా! ఇవి ఫోకస్ చేయండి. అలా అని బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేసుంటారో అవి చదవండి. మొత్తం బుక్ అంతా చదవాలంటే టైం వేస్ట్. ఇప్పుడు ఎందుకంటే మనకు ఓకే 6 మంత్స్ లేదా 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. బుక్ మొత్తం చదవండి. అది యూజే, బెనిఫిట్టే వాళ్ళకి. ఇంకా నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకున్నది 1 మంత్. నాలాంటోళ్ళు ఉంటారు కదా! 1 మంత్ నుంచి ప్రిపేర్ అవ్వడం. టైం ఉందిలే ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్లు. సో, వాళ్ళకి నేను చెప్తాను. ఇలా ఇక్కడ ఏముంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క టార్గెట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఉన్నాయి కదా! దాని నుంచి సాల్వ్ చేయండి. మీరు ఈసీఈ రిలేటెడ్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ నుంచి సాల్వ్ చేయండి బిట్స్. ఇప్పుడు మీరు మైక్రో కంట్రోలర్స్ చదివారంటే దానికి రిలేటెడ్ బిట్స్ ఉంటాయి కదా! అన్ని ఇయర్స్ నుంచి బిట్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు అప్పుడు ఐడియా వస్తుంది. ఓకే. నేను చదివింది యూజ్ అయ్యిందా? లేదా? అనేసి. మీరు ఆన్సర్స్ పెట్టగలుగుతున్నారు అంటే అక్కడ మీరు ఎగ్జామ్ ఈజీగా అటెంప్ట్ చేయబోతున్నారని అర్థం. ఇంకోటి ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే, మన ఛానల్‌లో డైలీ ఇక నుంచి 1 మంత్ వరకు ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు డైలీ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ నుంచి మార్క్స్ లాగా మైక్రో కంట్రోలర్స్ మార్క్, ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మార్క్. ఇక్కడ నేనైతే క్వెషన్ డిస్ప్లే చేస్తుంటాను. మీరైతే టైమర్ పెట్టి ఉంటుంది. మీరైతే ఆన్సర్ చేసి కింద కామెంట్ చేయండి ఆన్సర్స్. నేను దానికి ఆన్సర్స్ లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోస్‌లలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మీకేం జరుగుతుందంటే, ఒక ఎగ్జామ్ రాసినట్ల ఫీల్ ఉంటుంది. కాబట్టి మీరైతే ఆ వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వకోకుండా చూడండి. మనకు బ్రెయిన్ అనేది అంత షార్ప్ ఉండదు. ఒక్కసారికి 2 సార్లకు చదువుతానే గుర్తుండిపోవడానికి. కాకపోతే ఏంటంటే, చదివిన తర్వాత రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకున్న తర్వాత మాక్ అటెంప్ట్ చేయడం ద్వారా మీకేం తెలుస్తుందంటే, ఓకే. నేను చదివింది యూజ్ అయ్యింది. నేను చదవగలుగుతున్నాను, ఆన్సర్స్ పెట్టగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ మీకొస్తుంది. అందుకే నేను సజెస్ట్ చేస్తాను. ఏదైనా మాక్ ఇదే మాక్ అని కాదు. ఏదైనా మీరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యుంటే ఏదైనా అసెస్మెంట్స్ ఇవి పెడుతూ ఉంటారు కదా! అదైతే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇదనమాట నేనిచ్చే మీకు సజెషన్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. ఫీల్ లైక్ నేను మీ అక్కలాగా ఫీల్ అవ్వండిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!